వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ ఏమనుకుంటున్నారు, ఏంటి టంకు పెట్టేంటి, అమ్మాయి ఏంటి ఆ టంకు పెట్టి ముందేసి కూర్చుంది అనుకుంటున్నారా? నేనే చెప్పేస్తాను. ఏంటంటే ఇందులో అన్ని మా పాప చిన్నప్పటి నుంచి ఆడుకునే టాయ్స్ ఉంటాయి. ఈ పెట్టయితే ఈ పెట్టికి బోల్డ్ హిస్టరీ ఉంది. ఈ పెట్టయితే మా అత్తయ్య గారికి వాళ్ళ నాన్నగారు జాబ్ చేసినప్పుడు అక్కడ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అక్కడ క్వార్టర్స్లకి అలా వెళ్ళినప్పుడు అప్పుడు ఇస్తారు. అప్పట్లో ఇలాంటి పెట్లు ఇచ్చేవారంట. ఆ పెట్టేది ఇది మా అత్తయ్య గారికి ఇస్తే మా అత్తయ్య గారి నుంచి నేను తీసేసుకున్నాను. ఎందుకంటే టాయ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇందులో పెట్టుకుంటే బాగుంటాయి, సేఫ్టీగా ఉంటాయి, ఇదంతా ఐరన్ టైప్ కదా అని ఇందులో పెట్టేసుకున్నాను. మీకు చూస్తే తెలుస్తుంది ఎంత ఓల్డ్దో. నేను ఇల్లు దులుపుతుంటే పైనుంచి ఇవన్నీ దించాను. ఇవన్నీ దించడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము రీసెంట్గా హౌస్ అది రీమోడల్ చేసుకున్నాము. మీకు తెలుసు కదా, హౌస్ రీమోడల్ అంటే మొత్తం సామాన్లన్నీ తీసేయాలి. అవన్నీ దించడం వల్ల ఇవి కూడా దించవలసి వచ్చింది. డస్ట్ కూడా చాలా డస్ట్ ఉంటుంది. చూసారా, పగులు అన్నీ వచ్చినాయి. చూపిస్తాను రండి మా పాప టాయ్స్ అన్నీ. చాలా వెయిట్ ఉంది ఇది. ఇప్పటికీ ఎవరు వాడట్లేదు ఇలాంటివి. అప్పుడైతే ఇవే వాడేవారంట. అప్పుడు అస్సాంలో చేసేవారంట మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు జాబ్. అది రిటైర్మెంట్ అయిపోయారు ఆయన. చూపిస్తాను మా పాప టాయ్స్ అన్ని. ఇవైతే చాలా తక్కువ. ఇంకా చాలా టాయ్స్ కొన్ని అయితే పోయినాయి, కొన్ని అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని అయితే మా ఇంటికి చాలా మంది చుట్టుపక్కల పిల్లలందరూ ఆడుకోవడానికి వచ్చేవారు మా పాపని ఆడిపించడానికి. అలా వచ్చినప్పుడు నేను ఆ పిల్లల్ని ఆడుకుంటున్నారు కదా అని నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే కొన్ని అలా పట్టుకెళ్ళిపోయాను. నేను ఇంకా పిల్లలే కదా అని అంతగేం పట్టించుకోలేదు. ఇవి ఉన్నవి మట్టికి ఇలా దాచుకున్నాను. చూపిస్తాను. ఇదైతే దీన్ని ఏమంటారు, బార్బీ సెట్ అంటారు కదా. ఇది కూడా ఈ టాయ్స్ కూడా మెయిన్ మా ఫాదర్ పంపించిన టాయ్స్ ఇవన్నీ. చూపిస్తాను. ఇది కూడా మా ఫాదరు మా పాపకి పంపించింది. చూస్తున్నారా, తన చాలా ఒబ్బిడి, చాలా బాగా ఆడుకునేది. నేనైతే వచ్చిన పిల్లలకి బొమ్మలన్నీ ఇచ్చేసేదాన్ని. తను ఏం చేసేదంటే మంచి మంచి బొమ్మలన్నీ లోపల దాసేసుకుని ఇరిగిపోయినవి, చొట్ట పడిపోయిన బొమ్మలు అలాంటివన్నీ ఇచ్చేది పిల్లలకి. నేను లోపల నుంచి మంచి బొమ్మలు తెచ్చేస్తే మన ఇల్లు టాప్ లేపేసి ఇలా తిరిగి ఏడ్చేది, ఎందుకు ఇచ్చేవని. మళ్ళీ లోపల పెట్టేసేదాన్ని. చూస్తున్నారా, బొమ్మకి ఫ్రాక్, ఎక్స్ట్రా ఫ్రాక్ ఇచ్చారు. ఆల్రెడీ ఒకటి ఉంది. హౌస్ ఇవన్నీ బార్బీ సెట్. ఇదంతా చాలా చక్కగా అన్ని ఆడుకుని మళ్ళీ నీట్గా పెట్టేసుకునేది. చిన్నప్పటి నుంచి దాని వస్తువు అంటే దానికి చాలా ఒప్పిడి. ఎవరికి ఇచ్చేది కదా. ఇంకా నేను అంత ఫోన్లే పిల్లలు మన పాప ఎలాగా అలానే కదండి, అది అలాంటి బొమ్మ అయినా పిల్లలకి ఇచ్చేదాన్ని. అందుకే చాలా మంచి మంచి కార్లు, బ్యాటరీ కార్లు అవన్నీ పట్టుకెళ్ళిపోయాయి పిల్లలు మొత్తం. అది బార్బీ సెట్. ఈ బొమ్మలన్నీ మా ఫాదర్ పంపించింది. చూస్తున్నాను కదా, ఇవన్నీ బ్యాటరీలు వేసుకుంటే పనిచేస్తాయి. నేను బ్యాటరీలు తీస్తాను, బ్యాటరీలు ఉండడం వల్ల పోతాయి మళ్ళీ అని. ఇది పిల్లి. ఇది కూడా పిల్లి అరిచినట్టు సేమ్ అరుచుకుంటే అలా వెళ్ళిపోతుంది బ్యాటరీలు వేస్తే. ఇది కూడా మా ఫాదర్ పంపించింది. ఇది మా పాపకి. ఇది డ్రాగన్. దీన్ని ఏమంటారు, పూర్వం వచ్చేయంట ఏమంటారు, డైనోసార్ ఏదో అంటారు కదా అది. ఇది కూడా చాలా బాగుంటుంది గీస్తే. నిజంగా రియల్ డైనోసార్స్ మనం మూవీస్ చూస్తాం సేమ్ అలానే అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని దగ్గర నుంచి తీస్తే రియల్ డైనోసార్ లాగే అనిపిస్తుంది మనకు, అరిచినట్టు అలా. ఇవి కాళ్ళు ఊపుకుంటే ఇది కూడా మూవ్ అవుతుంది, ఇలా అటు ఇటు మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. చూస్తారా, అన్ని బ్యాటరీలు తీసేసి పెట్టాను. బ్యాటరీలు ఉండడం వల్ల తుప్పు పెట్టేసి బొమ్మ పాడైపోద్దని తీసేసాను. ఇది కూడా అంతే, ర్యాబిట్. ఇది రియల్ ర్యాబిట్ అలా చక్కగా వెళ్తుంది. ఇది అంతే సేమ్. ఇది కూడా బ్యాటరీ బొమ్మ. ఇవి కూడా మా నాన్నగారు పంపించినవే బొమ్మలు మొత్తం. ఇది ఆవు. ఇదైతే సేమ్ రియల్ ఆవు ఎలా అరుస్తుంది అంబా అని సేమ్ అలానే అరుస్తుంది ఆవు. అలా నడుచుకుంటూ వెళ్తుంది, అలా అరుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది.
ఇది కూడా బ్యాటరీ బొమ్మ. ఇది కూడా మా నాన్నగారు పంపించినవే. ఇదైతే బాబు, వీడు పాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇదైతే నేను ప్రెగ్నెంట్ అప్పుడు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పంపించారు నాకు. ఆయన దుబాయ్లో ఉంటారు. నాకు బాబు పుట్టాలని అప్పుడు ఈ బాబు బొమ్మని నాకు పంపించారంట. కానీ నాకు ఎప్పుడు బాబు పాప అలా ఏం ఉండదు. నేను ప్రెగ్నెంట్ అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, అందంగా పుట్టకపోయినా పర్వాలేదు కానీ నల్లగా పుట్టేసినా పర్వాలేదు, మంచి నక్షత్రంతో ఏ అంగవైకల్యం లేకుండా పుడితే చాలు అనుకునేదాన్ని. ఎప్పుడు బాబు ఉండాలి, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి అలా ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. ఎందుకంటే నేను మ్యారేజ్ కొత్తలో మా మదర్ వాళ్ళది భీమవరం, నేను వైజాగ్లో ఉంటాను కదా, ఎక్కువ ట్రైన్ జర్నీలు ఎక్కువ చేసేదాన్ని కదా. అప్పట్లో చాలా మంది ట్రైన్లో నాకు అంగవైకల్యం పిల్లలు కనిపించేవారు. వాళ్ళని చూసి అనుకునేదాన్ని, పిల్లలు అందంగా లేకపోయినా పర్వాలేదు, నల్లగా ఉన్నా పర్వాలేదు, ఏ హెల్త్ ఇష్యూ లేకుండా మంచి నక్షత్రంతో పుడితే చాలు అనుకునేదాన్ని. నాకు అవి ఇప్పటికీ మైండ్లో ఉండిపోయి ఆ పిల్లల్ని చూసి పాపం కదా, పక్కన వాళ్ళ మదర్స్ ఎంత బాగా చూసుకునేవారు ఆ పిల్లల్ని. అదే కదా తల్లి ప్రేమ అంటే. ఇలా నోట్లోంచి ఉమ్ము కార్చుకుని కాళ్ళు చేతిలా దగ్గరికి అలా చాలా భయంకరంగా ఉండేవారు. అవన్నీ చూసి అప్పుడు అనుకున్నాను, ఎవరు పుట్టినా పర్లేదు, నల్లగా పుట్టేసినా పర్వాలేదు, ఏమి తేడా లేకుండా బాగా పుడితే చాలు అనుకున్నాను. ఇది ఆయన పంపించిన బొమ్మ. ఇది పాక్కుంటూ వెళ్తాడు వీడు. చూసారు కదా, డ్రెస్ కూడా మొత్తం మార్చిపోయింది. తీసి వాష్ చేస్తే మళ్ళీ పాడైపోతుంది, ఇలానే వదిలేసాను. ఇది మా ఫాదర్ పంపించింది కోడి. ఇది వెనకాల నుంచి గుడ్లు పెట్టుకుంటూ వచ్చేస్తుంది, పాక్కుంటూ వెళ్ళి అక్కడక్కడ ఒక గుడ్డు వదులుకుంటూ వెళ్తుంది వెనకాల నుంచి. గుడ్లు ఉన్నాయి ఉన్నాయి గుడ్డు కనిపిస్తుందా? అలా మొత్తం 3-4 ఉంటాయి కోడిగుడ్లు. ఇది సౌండ్ ఏం చేయదు కానీ జస్ట్ అలా గుడ్లు వదులుకుంటూ వెళ్ళిపోతుంది వెనకాల నుంచి. ఇది కూడా అంతే. ఇది డ్రమ్ము వాయిస్తుంది ఇలా ఇలా. నేను బ్యాటరీలు తీస్తానండి. ఇది కూడా మా నాన్నగారు పంపించింది. డ్రమ్ము వాయించుకుంటూ వెళ్ళిపోతుంది కోతి బొమ్మ. ఇవన్నీ తర్వాత అయితే ఈ బొమ్మలు. ఇవైతే మా మదరు మేము చిన్నప్పుడు ఆడుకునేవి ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అప్పుడు మా పాపని నేను ఏదో వర్క్ చేసుకోవాలని చెప్పి తన దగ్గర ఇవన్నీ వేసేసేదాన్ని. వీటితో అలా ఆడుకునేది. ఇవన్నీ అలా పెట్టాను. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది సింగిల్ బొమ్మ ఉంటుంది. 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఇవి కొన్ని చోట్ల కూడా పడిపోయినాయి. నెక్స్ట్ అయితే ఏరోప్లేన్. ఇది కూడా మా ఫాదర్ పంపించింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కలిపినప్పుడు ఇది ఎలా అయ్యిందో సౌండ్ వచ్చేది. కొద్ది రోజులు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ విమానం సౌండ్లో కానీ కొద్ది రోజులు భయపడ్డాను నైట్ టైం. ఆ తర్వాత చూడలేక ఇందులో నుంచే వస్తుంది సౌండ్. పులి. ఇదైతే మా పాపకి పులి కాదు డాగ్. ఇది చిన్నప్పుడు మా పాప అన్నం తినకపోతే దాన్ని భయపెట్టడానికి ఇవి దాని దగ్గర పెట్టి భయపెట్టేదాన్ని. ఇలా చూసి ఏడ్చేసేది బాగా. దీనికి కూడా కాదు కానీ పులి బొమ్మకి ఏడ్చేది ఎక్కువ. ఇదైతే మట్టికి మా పక్కన ఆంటీ గారు ఇచ్చారు మా పాపకి ఆడుకుంటుందని చెప్పి. మా పక్క ఆంటీ ఇచ్చారు. ఇదైతే మళ్ళీ మా ఫాదరే పంపించారు. డాగ్ బొమ్మ. ఇది చూసి పులి అనుకుంటే డాగ్. ఇది టెడ్డీ బేర్. ఇది కూడా మా ఫాదరే పంపించారు. అంత బాగుందా కదా. నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా చాలా ఇష్టం. కింద పెడితే అన్ని పాడైపోతాయని అన్ని ఇలా కవర్లో పెట్టేసారు. ఈ పులి బొమ్మను చూసి బాగా ఏడ్చేది. అంటే దీని ఐస్ చూసారు కదా ఎలా ఉన్నాయో. అన్నం తినకపోతే ఇవి చూపించి భయపెట్టేసి అన్నం తినిపించేసేదాన్ని. మరీ తినకపోతే కనుక చీకట్లోకి తీసుకెళ్ళి మరీ తినిపించేసేదాన్ని. దెయ్యం వస్తుంది, బోధం వస్తుంది అంటే. ఇవి అంతే. ఇవి 2 పులి బొమ్మలు. చూస్తున్నారా కవర్ కూడా మొత్తం డస్ట్ పెట్టేస్తుంది. కవర్లో పెట్టేసేదాన్ని.
అయితే నేను ఎక్కువ ట్రైన్ జర్నీస్ చేసేదాన్ని కదా, అప్పుడు ఏమి ఉండేది కాదు. ట్రైన్లో ఒక్కొక్కసారి చాలా రష్గా ఉండి పాప బాగా ఏడ్చేసేది. అప్పుడు ట్రైన్లో తీసుకున్నాను. ఇదైతే ట్రైన్లో తీసుకున్నాను. ఇది ఇవి రెండు అయితే ట్రైన్లో తీసుకున్నాను. ఇదైతే మా హస్బెండ్ మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నారు. ఇది కూడా బార్బీ బొమ్మ అంటారు కదా, అది మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నారు. ఇది కూడా అంతే, మా ఫాదర్ కొనిచ్చింది. ఇది కూడా కీస్తే లోపల లైట్లు వెలిగి ఇలా తిరుగుతూ వెళ్తుంది. బాగుంది కదా. తర్వాత ఇవ్వండి, ఇవన్నీ చిన్న పిల్లప్పుడు మనం చిన్న చిన్నవి కొంటాం కదా, కారని ఇవన్నీ. తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా మా ఫాదర్ పంపించింది. ఇవేంటంటే చెల్లి వాళ్ళ పాపకి మా పాపకి ఇవి పంపించారు. ఫస్ట్ చెల్లికి 2 బాబులు, వాళ్ళకైతే జేసీపీ అంటారు కదా, మగపిల్లలు కదా అని వాళ్ళకి జేసీపీ పంపించారు. ఈ అమ్మాయిలు 2కైతే ఇవి పంపించారు. ఇది కూడా లోపల లైట్లు వెలిగి వెళ్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఇవన్నీ బ్యాటరీలు వేసి ఒకేసారి ఆన్ చేసి చూపిస్తారు. అసలు పనిచేస్తాయి లేవో బ్యాటరీలు వేస్తే. అవి ఇవి పెట్టి లోపల అప్పుడే 8 years 9 years అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పుడే తీసాను బయటికి. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను ఇవన్నీ ఒకసారి బయటికి తీద్దాము అని, మళ్ళీ బద్దకం లోపల నుంచి ఇవన్నీ మళ్ళీ తీయడం పెద్ద పని పెట్టిలో నుంచి. ఇవైతే మట్టికి కింద వదిలేసాను అలా, ఎన్ని ఎందుకులే దాచుకోవడము అని అవి మట్టికి దాసి మట్టి బయట వదిలేసాను. ఇది కూడా టెడ్డీ బేర్. ఇదైతే నైట్ టైం చూసి చాలా భయపడేది. ఇది నైస్ బ్లూ కలర్ లో ఉంటాయి. మా పాపే కదా, ఎప్పుడైనా నేను కూడా నైట్ టైం హారర్ మూవీ చూసి ఇది బెడ్ పక్కన చిన్న టేబుల్ వేసి దాని పక్కన పెట్టాను. ఇది నైట్ టైం హారర్ మూవీ చూసి వచ్చి పడుకున్నప్పుడు దీని మొఖం చూస్తే నాకు కూడా భయం వేసేది. అందుకని దీన్ని తీసుకుని మళ్ళీ ఇలా వెనక్కి తిప్పేసేది. వెనక్కి తిప్పినా కూడా మనకి హారర్ మూవీస్ లో టెడ్డీ బేర్ని వెనక్కి హెడ్ తిప్పినట్టు అలా ఉంటాయి కదా, నాకు కూడా అలాంటి ఫీలింగ్లు వచ్చేసి దీన్ని చూస్తే. అందుకే కొద్ది రోజులు దీన్ని ఇందులో పెట్టేసి పక్కన పెట్టేసాను. నాకు ఎక్కువ హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అది కూడా నైట్ టైం చూడటం అంటే మరీ ఇష్టం. భయపడుతూనే ఉంటాను, చూసేస్తూనే ఉంటాను. అవి చూసినప్పుడల్లా నాకు ఈ టెడ్డీని చూసి భయం వేసేది, దీని ఐస్ అవి చూసి. ఎందుకంటే దీన్ని ఇలా కదిపితే చాలు ఈ పైన కనురెప్పలు మూవ్ అవుతాయి కిందికి పైకి. ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా ఇది కూడా దాని కదా ఆన్ అయిపోయి ఫోన్ సౌండ్ వచ్చేది. నిజంగా దెయ్యం వచ్చిందా అని ఇలా భయపడేదాన్ని. ఈ రోజుల్లో దెయ్యాలు ఏమున్నాయి కానీ మనకి హారర్ మూవీస్ చూసినప్పుడు మాత్రం అలాగే అనిపిస్తాయి కదా. ఇది ఒక టెడ్డీ బేర్. చూసారు మా పాత దీనికి బట్టలు ఎలా వేసేసిందో. ఇది కూడా దాని చిన్నప్పుడు బనేలు. అసలు దీనికి అయితే ఎంత జుట్టు ఉండేదో. మా పాపం దీని మీద మోడల్ జల్లేస్తానని ప్రయోగాలు చేసేసి మొత్తం గుండు చేసేసి ఇంక ఈ ఒకటే మిగిలిలా చేసింది. అది ఎంతన్నా ఉంచినా కనీసం బొమ్మ కంటే డ్రై అయిపోయింది. ఇవి 2 పిల్లలు వేసి ఉంచింది ఈ పన్నీలు. చూసారా బొమ్మలు బొట్లు పెట్టేసి కాటుకులు పెట్టేసింది, మొత్తం మురికి అయిపోయింది బొమ్మ. వస్తున్నారా? చిన్నప్పుడు చేసి చేష్టలన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తే నవ్వు వస్తుంది. ఇది ఒక బొమ్మ. ఇది కూడా అంతే, చాలాసార్లు మురికి చేసేసింది మొత్తం. చాలాసార్లు వాష్ చేసేసాను కూడా అండి. ఇది చూసారు మొత్తం ఎలా అయిపోయిందో. అయినా ఎందుకో ఎవరికి ఇవ్వాలనిపించలేదు, పడేయాలనిపించలేదు. మా పాప ఆడుకున్నావు కదా ఇవన్నీ అని దాచుకున్నాను. మీ అందరూ అనుకుంటారు ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అన్ని ఇలా దాచుకుంది ఏంటి అని. ఏమో నాకు ప్రతి చిన్న వస్తువు దాచుకుంటాను నేను తనవి. మీరు కూడా అందరూ ఇలా దాచుకున్నారా? మీ పిల్లలవి దాచుకోండి. ఎంతమంది ఇలా దాచుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎంతమంది దాచుకున్నారు ఏంటి. కొన్ని అయితే మా అత్తయ్య గారి దగ్గర ఉండిపోయినాయి చాలా బొమ్మలు. ఈసారి ఎప్పుడన్నా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే కిందే, మాది 3 ఫ్లోర్లు. 3rd ఫ్లోర్ లో మేము ఉంటాం, మిడిల్ అత్తయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండిపోయి కొన్ని బొమ్మలు అయితే ఎక్కువ బోర్ కొడుతుందని అక్కడికి వెళ్ళి ఆడుకుంటది కాసేపు.
అందుకే నేను కూడా చాలా వరకు అక్కడే వదిలేసాను బొమ్మలు. ఇవి మట్టికి ఇందులో పెట్టాను. ఇప్పటికే చాలా బొమ్మలు పిల్లలు పట్టుకెళ్ళిపోయారు, మళ్ళీ ఇవి కూడా పట్టుకెళ్ళిపోతారేమో అని కొన్ని బొమ్మల మట్టికి తెచ్చుకుని ఇందులో పెట్టాను. కొంచెం అన్నా ఉంటే స్వీట్ మెమొరీగా ఉంటాయి కదా. మీరు అనుకోవచ్చు మీ పాప ఆడుకోలేదా అంత జాగ్రత్తగా ఎలా ఉన్నాయి అని. తన అంటే చిన్నపిల్లలప్పుడు మనం బ్యాటరీ వేసి వదిలేస్తే వాటి వెనకాల పాక్కుంటూ వెళ్తారు కదా, అలా వాటి వెనకాల పాక్కుంటూ వెళ్ళేది. కొన్ని ఇవే కాదు, దీనికి ఇంకా డబ్బులు ఉంటాయి బొమ్మలు, అవన్నీ పోగొట్టుగా ఇవి మిగిలి. ఇవి వీటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్దదైంది మా పాప, అంత జాగ్రత్తగా ఆడుకునేది. లేకపోతే ఇంకా మంచి మంచి బొమ్మలు, కార్లు, దుబాయ్ కార్లు ఉంటాయి కదా, అవి వెళ్తూ డోర్లు ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకుని అలాంటివన్నీ ఉండేవి. అవన్నీ పోనీ మొత్తం, ఇవి మాత్రమే ఉన్నాయి. చాలా మట్టికి పిల్లలు తీసుకెళ్ళిపోయారు, చాలా మంది పిల్లలు వచ్చేవారు మా ఇంటికి. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.